అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాన్ని రెండో రోజు ప్రశ్నించారు పోలీసులు. మొదటి రోజు ఆయన దగ్గర నుంచి సమాధానాలను రాబట్టలేకపోయారు. రెండో రోజు కాకాని నోరు విప్పారా? మైనింగ్ కేసులో తన పాత్రపై కాకాని ఎలాంటి సమాధానాలు చెప్పారు? మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. శుక్రవారం కాకాడిని కస్టడీలోకి తీసుకున్న కృష్ణపట్నం పోలీసులు ఆయన నుంచి సరైన సమాధానం రాబట్టలేకపోయారు. 22 ప్రశ్నలు అడిగితే చాలా వరకు దాటవేశారని తెలుస్తోంది. దీంతో రెండో రోజు కస్టడీలోకి తీసుకుని అక్రమ మైనింగ్ కేసులో కీలక ప్రశ్నలు సంధించారు. తనకు కేసుకు సంబంధం లేదని, కావాలనే తనను ఇరికించారని చెప్పే ప్రయత్నం చేశారు కాకాని. ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు నమోదు చేయడం వల్లే గతంలో నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదని వివరణ ఇచ్చారు. ఇక మరికొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కాకాణిని అడ్వకేట్ సమక్షంలోనే ప్రశ్నించారు పోలీసులు. రెండో రోజు మరిన్ని ప్రశ్నలను సిద్ధం చేసి కాకాణిని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేశారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆయనపై పలు ప్రశ్నలు సంధించారు. అప్పట్లో వినియోగించిన వాహనాలు, నెంబర్లతో పాటు A1, A2, A3తో సంబంధాల గురించి ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వారి బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలు, బ్యాంక్ కాపీలు కూడా ముందు పెట్టి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. భారీ మైనింగ్ చేసిన సీసీ ఫుటేజ్, అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలు, చెన్నైలో ఎక్కడికి మైనింగ్ ఎగుమతి చేసిన వివరాలు కూడా పోలీసులు పక్కాగా సిద్ధం చేసి కాకాణి ముందు పెట్టినట్టు సమాచారం. దీంతో కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనమే సమాధానంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రెండో రోజు విచారణలో కూడా పోలీసులు ఆశించిన స్థాయిలో వివరాలు రాబట్టలేకపోయారు. పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారించిన పోలీసులు ఆయన్ని A4గా చేర్చారు. మొత్తం 12 మంది పైన కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో కాకాణిని ప్రశ్నించేందుకు పొదలకూరు పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదు. కాకాణి అందుబాటులో లేకపోవడంతో ఒకసారి నెల్లూరులోని ఆయన ఇంటికి నోటీసులు అందించారు. రెండోసారి హైదరాబాద్కు వెళ్లి బంధువులకి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంతో బెయిల్ రాదని గ్రహించిన కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం గాలించిన పోలీసులు బెంగళూరులో మే 25న అరెస్ట్ చేశారు. 26న న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 9న రిమాండ్ గడువు ముగుస్తుంది.